శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమంలో ధనుస్సు రాశి వారికి మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం ప్రథమంలో కన్నా వారం చివరిలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వారం ప్రథమంలో కూడా ఈ రాశి వారికి ఎందుకు అనుకూలంగా ఉంది అనేది అంటే మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు పంచమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తక రంగన ముద్రణలో ఉన్నటువంటి వారికి వాటితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు పంచమంలో ఉన్నప్పుడు పూర్తి యోగకారకుడు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు వారం ప్రథమంలో యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అధికమైనటువంటి ఖర్చు, వైవాహిక జీవితంలో పురపత్యాలని కలిగించే విధంగా ఉన్నాడు అన్నమాట. అంటే కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా ఖర్చును కలిగించే విధంగా ఉన్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో ఎక్కువగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంతో పాటు సంఘంలో మీతో పాటు ఉన్నటువంటి వారు ఇంట్లో గృహంలో కూడా చిన్న చిన్న గొడవల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడనమాట. అదేవిధంగా ఇక రాశి వారు వచ్చేటప్పటికి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేయాలనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు వారంలో 15వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో జరగబోతున్నటువంటి రవి తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు, శని 3 గ్రహాలు కాంబినేషన్లో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో 14వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. వీటి వల్ల వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు స్త్రీలు, పురుషులతో పరిచయాలు అనేది ఏర్పడతాయి. వారి ద్వారా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వీరికి అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. శని ఎప్పుడైతే తృతీయంలో ఉంటాడో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు రవితో కలిసినప్పుడు కూడా రవి తృతీయంలో ఉన్నప్పుడు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల సీజన్ రాబోతుంది కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు 14వ తారీఖు వరకు ఇవ్వబోతుంది. దాని తర్వాత 15వ తారీఖు నుంచి కుజుగ్రహ మార్పు తృతీయంలోకి మారినప్పుడు కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ప్రతిబంధకాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి ప్రతిబంధకాన్ని అంటే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక రాశివారు. అలాగే వారం ప్రథమంలో వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రభావం అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టద్దు, దొంగ స్వామీజీలను నమ్మకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అనేది చెప్పడం జరుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెళ్తే వీరికి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి గురువు గ్రహ అనుకూలత అనేది బాగా యోగించే విధంగా ఉంది. పోటీ పరీక్షల్లో గ్రూప్స్, ప్రిలిమ్స్, సివిల్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి గురువు గ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో 15వ తారీఖు తర్వాత కుజుడు యొక్క మార్పు, గురుగ్రహ అనుకూలత రీత్యా వీరు విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నటువంటి పనులు జరగట్లేదని చెప్పి మీరు ఏవైతే జరగట్లేదని మీరు బాధపడుతున్నారో వాటి నుంచి కొంచెం విముక్తి, రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు తృతీయంలోకి మారినప్పుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సాధికారిక వృద్ధి పొందగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ముందుగా ప్రొసీడ్ అయినట్లయితే మీకు వచ్చేటప్పటికీ సమయానుకూలత అనేది మీకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీరు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్, వాటితో పాటు మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ధనుసు రాశి వారికి ఇస్తున్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కేతువు కొంచెం యోగ్యాన్ని తక్కువగా ఇస్తున్నాడు. ఇక రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడినట్లయితే ఇక రాశివారు 14వ తారీఖు తర్వాత రవి చతుర్థంలోకి వెళ్తున్నందువల్ల అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దానివల్ల ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు వీరందరూ కూడా
రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామికి అనుకూలత కోసం వీరు ముఖ్యంగా పూజ అనేది చేయాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు అనేది చేయాలి. అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సూర్యాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహ కవచాన్ని కూడా 14వ తారీఖు నుంచి వీరు పఠించాలి. 15వ తారీఖు నుంచి మనం గమనించినట్లయితే కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు. వీటి వల్ల వచ్చినప్పటికీ కుజగ్రహ కవచాన్ని వీరు పఠించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. కుజగ్రహ అష్టకాన్ని పఠించాలి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.